ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాము. మరి దాదాపు 10 సంవత్సరాల క్రితము మరి తమిళనాడు రాష్ట్రంలో మరి సిటీకి కొంచెం దూరంలో ప్రియమైన దేవుని రెసిడెన్షియల్ స్కూలు నిర్వహించబడతా ఉంది. ఆ ప్రాంతం యొక్క మంచి వాతావరణాన్ని బట్టి, మరి అక్కడ ఆహ్లాదకరమైన ప్రకృతిని బట్టి మాత్రమే అక్కడ ప్రియమైన స్కూలు మరి అక్కడ మరి నడపబడేది. ప్రియమైన అది మరి కొంచెం అంటే సిటీకి కొంచెం దూరంలో అది నడిపించబడేది. ప్రియమైన మరి వేసవి సెలవులు ఇచ్చే ఆఖరి రోజున ఆ స్కూలు మరి మూసివేయబడతా ఉంది. మరి స్టాఫ్ అందరూ కూడా ఆ ప్రాంతం నుంచి పిల్లలు కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా మరి ఆ రోజు సిటీకి వచ్చేస్తారు. ప్రియమైన ఎందుకంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత కానీ ఆ యొక్క స్కూల్ ఓపెన్ అవ్వదు. ప్రియమైన గనుక మళ్ళీ ఆ స్కూల్ ఆరంభమయ్యే మొదటి రోజు వరకు కూడా అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అంతవరకు ఆ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. ఒక మనిషి సంచారం కూడా అక్కడ ఉండదు. ప్రియమైన అటువంటి పరిస్థితుల్లో ఆ సంవత్సరం ఆఖరి రోజున మరి క్లాస్ జరుగుతూ ఉండగా మరి 2వ తరగతి చదువుతున్న బాబు మరి కునికిపాట్లు పడుతూ ఏం చేశాడంటే లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోయి అబ్బాయి నిద్రపోయాడు బెంచ్ మీద. ప్రియమైన ఇది ఎవరు కూడా గమనించలేదు. ప్రియమైన అది ఆఖరి క్లాస్ పూర్తయిన తర్వాత స్కూల్ పిల్లలు అందరూ కూడా సెలవులు కనుక ప్రతి ఒక్కరు కూడా బ్యాగులు సర్దుకొని చాలా సంతోషంగా ఆనందంగా ఎంత బేగ ఇంటికి వెళ్ళిపోదాం, సెలవుల్లో ఆనందించాలని చాలామంది ప్రియమైన మరి త్వరగా బ్యాగులన్నీ సర్దేసుకొని ప్రియమైన మరి అందరూ కూడా హడావుడిగా వెళ్ళిపోయారు. ఈ పిల్లల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రియమైన అలాగే స్కూల్ స్టాఫ్ కూడా మరి ప్రియమైన సెలవులకు వెళ్ళే హడావుల్లో ఆ క్లాస్ రూమ్లు కూడా ఏమాత్రం కూడా చెక్ చేయకుండా ప్రియమైన వాళ్ళు ఏం చేశారంటే బళ్ళపై నిద్రపోతున్న మరి ఆ బిడ్డను పట్టించుకోకుండా ప్రియమైన ఏం చేశారంటే వీళ్ళు కూడా తలుపులు వేసుకొని వెళ్ళిపోయారు. ప్రియమైన ఆ పిల్లలు స్టాఫ్ అంతా కూడా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మెలకు వచ్చిన చిన్న బాబు మరి వేసిన కేకలు ఎవ్వరు కూడా వినబట్టలేదు. ఎందుకనంటే తలుపులన్నీ క్లోజ్ చేయబడ్డాయి. ప్రియమైన అక్కడ ఎవ్వరు కూడా జనసంచారం అనేది లేదు. అబ్బాయికి ప్రియమైన మరి అందరూ వెళ్ళిపోయిన తర్వాత చాలా మరి నిశ్శబ్దంగా ఆ ప్రాంతం అంతా కూడా ఎవ్వరు కూడా ఉండరు. ప్రియమైన అటువంటి పరిస్థితుల్లో ఆ చిన్న బిడ్డ వేసిన కేకలు ఎవ్వరు కూడా వినిపించుకోలేదండి. ఎవరు కూడా వినబట్టలేదు. ప్రియమైన తన బాబు మరి కనబడక ఎంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కూడా ప్రియమైన ఆ బాబు ఫ్రెండ్స్ ఇండ్లలో మరి స్కూల్ టీచర్స్ ఇండ్లలో అందరి ఇండ్లలో కూడా వాళ్ళు మరి ప్రియమైన వారు ఏం చేశారంటే పరిచయం ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా వారు వెతికారు. ప్రియమైన అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ప్రియమైన కానీ ఈ బాబు స్కూల్లో ఉండిపోయాడని ఆ తలంపే ఎవరికి రాలేదండి. ప్రియమైన అన్నీ వెతికారు, అన్నీ చెక్ చేశారు, అన్నీ చూశారు. కానీ ఈ బిడ్డ మరి స్కూల్లో ఉండిపోయాడు, కానీ ఈ పిల్లడు స్కూల్లో నిద్రపోయాడు, ఈ పిల్లడు ఒక్కడే స్కూల్లో ఉండిపోయాడని ఎవరికి కూడా తల్లిదండ్రులకు కూడా ఆ తలంపు రాలేదు. ప్రియమైన అలాగే వేసవి సెలవులు ముగించుకొని తిరిగి మళ్ళీ స్కూల్కి వచ్చిన ప్రియమైన ఆ స్కూల్ స్టాఫ్ కూడా తలుపులు తెరిచిన తర్వాత కనబడిన దృశ్యమట వారి గుండెలనట పిండేలా చేసింది. ప్రియమైన ఎందుకనంటే ఆ వార్త తర్వాత రోజుని చాలామంది చదువుంటారు దినపత్రికలో. ప్రియమైన మొదటి పేజీలో ముద్రించబడింది. అది చదివిన కఠినాత్మల కళ్ళు కూడా చెమ్మగిలే. అంత భయంకరమైన పరిస్థితి. ప్రియమైన ఆ రోజు క్లాస్ రూమ్ తలుపులు తెరిచిన వారు కనబడిన దృశ్యం ఏంటంటే బిడ్డ శవం కుళ్ళిపోయి పురుగులు పట్టేసి ప్రియమైన మరి అది అతి భయంకరమైన పరిస్థితిలో ఆ పిల్లోడి శవం ఉంది. ప్రియమైన అలాగే ఆకలికి తట్టుకోలేక ఆ పిల్లవాడు తినివేసిన ఆ బుక్స్ ఆ పేపర్స్ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. తలంతా పీక్కున్నాడేమో, తలంతా కూడా చిందరవందరగా పడిపోయింది. ప్రియమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. అలాగే క్లాస్ రూమ్లో మరి గోడల మీద కానీ బెంచీల మీద కానీ ఆ పిల్లోడు రాసుకున్న మాటలు ప్రియమైన మమ్మీ భయంగా ఉంది, మమ్మీ నాకు ఆకలేస్తుంది, మమ్మీ డాడీ నువ్వు మమ్మీ కావాలి మమ్మీ అని వాళ్ళు ఏడుస్తూ ఆ పిల్లోడు మరి రాసిన మాటలు, మమ్మీ చీకటిగా ఉంది, నాకు చాలా భయం వేస్తుంది అని ఆ పిల్లోడు రాసుకున్న మాటలు కనిపించే. ప్రియమైన మరి ఆ దాదాపు 10 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ ఘోరమైన సంఘటన గుండెలు పిండేసిదిగా మరి భయంకరమైన పరిస్థితిలో మరి తల్లిదండ్రులకి ఎంత వేదన ఒకసారి చూడండి. వాళ్ళు వెతికిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వారు ఏమనుకుని ఉంటారంటే ఎక్కడో ఉండుంటాడు, ఎవరో తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు, చనిపోతాడని అనుకుని ఉండరు. ప్రియమైన కానీ ఈ ఘోరం చూసిన తర్వాత వారి యొక్క గుండెలు ఎంతగా తల్లి గుండె ఎంత తరుక్కుపోదో ఒకసారి ఆలోచించేయండి. ప్రియమైన ఇది మరొకసారి రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ బిడ్డ మరణం కన్నా తల్లిదండ్రులకు గొప్ప వేదనైతే ఆ బాలుడు చనిపోయిన విధానం గురించి ఆలోచించేటప్పుడు ఇంకా గుండె కోత. ప్రియమైన ఆ బిడ్డ అలా ఆకలి దప్పులతో
ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఆ చీకట్లో ప్రియమిత్రులారా ఎంతగానో ఏడ్చుంటాడు, ఎంతగానో ఆకలికి ఆ పిల్లోడు కొట్టుమిట్టాడు ఉంటాడు, ఎంతగా నలిగిపోయాడో ప్రియమిత్రుల తల్లిదండ్రులకి ఎంత బాధ, విన్నవారికే చాలా బాధ అండి. ప్రియమిత్రుల తల్లిదండ్రులు ఎంత గుండె కోతను అనుభవించుంటారో ఒకసారి ఆలోచన చేయండి ప్రియమిత్రులారా. అంత పరిస్థితుల్లో ప్రియమిత్రులారా హాగరు కూడా అదే పరిస్థితుల్లో ఉందండి. ప్రియమిత్రులారా ఆదికాండం 21:6 చూసినట్లయితే ఈ పిల్లవాని చావు నేను చూడలేను అంటుంది. ఈ పిల్లవాని చావు నేను చూడలేను. ప్రియమిత్రులారా ఎంతగా ఆవిడ గుండె తరుక్కుపోతుందంటే, ఎంతగా ఏడుస్తుందంటే, అయ్యో నా పిల్లవాడు చనిపోయే పరిస్థితిలోకి వచ్చేసాడు, నేను ఆ పిల్లవాడిని చావు నేను చూడలేను, నేను భరించలేను ప్రియమిత్రులారా అని హాగరు కన్నీటితో మరి తన కన్న కుమారుడు తన కళ్ళ ముందే దప్పికతోటి చచ్చిపోతూ ఉంటే ఎలాగైనా సరే ఆ బిడ్డను కాపాడుకోవాలని, ఎలాగైనా సరే బిడ్డను రక్షించుకోవాలని ఆవిడ యొక్క ప్రయత్నం ప్రియమిత్రులారా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఆఖరికి ఎండిపోయిన ఆ నీళ్ల తిత్తితోటి మరి కొంచెం మంచినీళ్ళు కాదు ఏమైనా బురద నీళ్ళన్నా దొరుకుతాయేమోనని ఆ బెయేర్షెబా అరణ్యంలో ఆవిడ వెతుకుతూ ఉంది ప్రియమిత్రులారా. పిల్లోడిని అక్కడ పడేసింది, ఆవిడ వెతుకుతూ ఉంది. భయంకరమైన పరిస్థితి, పిల్లోడు ఆకలికి దాహానికి తట్టుకోలేక ఆ గొంతంతా ఎండిపోయి ఆ పిల్లోడు చుట్టుకుపోతూ ఉంటే కొంచెం నీరన్న దొరుకుతుందేమోనని ఎంతగా ప్రయత్నం చేస్తుందంటే, ఎంతగా మరి పరిగెడుతుందంటే అన్ని ప్రయత్నాలు చేసి కూడా ఎక్కడ కూడా ఏమీ కూడా దొరకలేదు. అక్కడ మనిషి సంచారమే లేదు ప్రియమిత్రులారా. వెతికి వెతికి ఒక్క బొట్టు నీరు కూడా దొరక్క మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే కుమారుడి దగ్గరికి వచ్చింది ప్రియమిత్రులారా. కుమారుడి దగ్గరకు వచ్చి హాగరు యొక్క గుండె కోతతో దేవుని బిడ్డలారా ఆవిడ మాట్లాడుకుంటున్నా అంటే తన మనస్సులో అనుకుంటున్న మాటలు ప్రియమిత్రులారా, మనుషులు ఒక్కరు కూడా కనబడని మరి ఆ బెయేర్షెబా అరణ్యములో గొంతు ఎండిపోయి తన కుమారుడు ఇద్దరు కూడా చచ్చిపోతాము అని హాగరు తెలుసుకుని కూడా ఆ తల్లి హృదయంలో ఆ సమయంలో ఏం కోరుకుంటుందంటే, తనకంటే తన బిడ్డ కంటే ముందే నేనే చచ్చిపోతే బాగుండేది, ఈ పరిస్థితుల్లో నా కొడుకుని నేను చూడలేనని చెప్పి ఆ తల్లి హృదయం ఎంతగానో గాయపడుతూ ఉందండి, ఎంతగానో ఏడుస్తూ ఉంది, ఎంతగానో గుండె కోతతో ప్రియమిత్రులారా ఆవిడ మరి ప్రియమిత్రులారా ఆ మాటలు అనుకుంటూ ఉంది మనస్సులో ప్రియమిత్రులారా. తనకంటే ముందే తన కుమారుడు ప్రాణం విపరీతమైన దప్పికతో పోతున్న ఆఖరి సమయంలో ఆ తల్లి చేసిన ఆఖరి పని ఏంటంటే ఆదికాండం 21:16 చూసినట్లయితే, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను, ఆమె ఎడల ఆమె ఎదురుగా కూర్చుండి ఆవిడ ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ఇంకా అంతకంటే చేసేది ఏముంది? పిల్లోడిని ఒళ్ళోకి తీసుకోలేదు, తీసుకున్న ఒక నీరు చొక్కను గొంతులో వేయలేని పరిస్థితి. ఆ పిల్లోడు చుట్టుకుపోతూ ఉన్నాడు, దాహంతో చాలా వేదన చెందుతూ ఉన్నాడు. ఆ తుప్పల దగ్గర పడేసింది కుర్రోని, పడేసి ఆవిడ వింటి వేత దూరం అంటే తనకు ముందు కొంచెం దూరంలోకి వెళ్ళి మరి ఎలుగెత్తి ఆవిడ ఏడుస్తూ ఉంది ప్రియమిత్రులారా. ఆ బాధను చూడలేక, ఆ పరిస్థితిని చూడలేక ప్రియమిత్రులారా ఆవిడ ఏడుస్తూ ఉంటేనట కన్నబిడ్డను కాపాడటానికై చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోగా హాగరు చేస్తున్న ఆర్తనాదమట ఏడ్పు రూపంలో ఆవిడకి ఏమైపోతుందంటే ఎలుగెత్తి ఏడుస్తుందేమో ప్రియమిత్రులారా. ఒక వ్యక్తి హృదయంలోని ఆక్రందన కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి ప్రియమిత్రులారా. కానీ ఆ ఏడ్పుతో కూడిన మొర్ర ప్రియమిత్రులారా ఆదికాండం 21:17 చూసినట్లయితే ఆ మొర్రట దేవుని యొక్క మరి సన్నిధిలోకి చేరిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడట ఆ చిన్నవాని మొర విన్నాడటండి, ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడట. అప్పుడు దేవుని దూతట ఆకాశం నుండి హాగరును పిలుస్తూ ఉంది ప్రియమిత్రులారా. దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించేసిందండి, ఆకాశం తెరవబడ్డది. దేవుని దూత హాగరుతో మాట్లాడుతుంది. ఏమనంటే, ప్రియమిత్రులారా హాగరు నీకేమి వచ్చినది, నువ్వెందుకు భయపడుతున్నావు, నీకేం వచ్చింది? ప్రియమిత్రులారా ఎంత ఆదరణకరమైన మాట చూడండి. అంతగా ఏడుస్తుంది, ఎలుగెత్తి ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది వేదనతో తన బిడ్డని ప్రియమిత్రులారా అంత దూరం వదిలిపెట్టి ఆ బిడ్డ యొక్క బాధ చూడలేక ఆవిడ కన్నీరు కారుస్తూ ఏంటి నా పరిస్థితి, ఏంటి నా పరిస్థితి అని ఆవిడ ఏడుస్తున్నప్పుడు ప్రియమిత్రులారా ఆ పరిస్థితిని దేవుడు చూశాడు. హాగరుతో అంటుంది దేవదూత, నీకేం వచ్చింది హాగరు, నీకేం వచ్చింది, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు. ఎంత ధైర్యమైన మాట దేవుడు ఆ బిడ్డకి ఇస్తున్నాడో చూడండి ప్రియమిత్రులారా. ఈరోజు ఆ తల్లిదండ్రులు ప్రియమిత్రులారా ఏ బొమ్మల దగ్గర పూజ చేస్తుంటారు, ఏ బొమ్మల్లో కొలుచుంటారు, ఏ బొమ్మల దగ్గర అడుగుంటారు, ఆ బొమ్మలు సమాధానం ఇవ్వలేదు కదా ప్రియమిత్రులారా. కుమారుడు ఎంత భయంకరమైన వేదనతో శ్రమతో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆ కుమారుడు చనిపోయాడు ఒకసారి ఆలోచించేయండి. కానీ నీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ కన్నీటికి సమాధానం ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమిత్రులారా.
సాధారణంగా చేసే ప్రార్థనల కంటే పగిలిపోయిన హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తూ ఉంటే తప్పక దేవుని యొక్క హృదయం కరిగిపోతుందని చాలాసార్లు మనం బైబిల్లో అనేక మంది విషయాల్లో మనం చదివాం ప్రియమైన దేవులారా. అలాగే హాగరు మాత్రమట ఎలుగెత్తి ఏడ్చినట్లు దేవుని వాక్యంలో వ్రాయబడింది. కానీ ఏమి కావాలో స్పష్టంగా తన నోరు విప్పి అడగలేదు. ప్రియమైన దేవులారా, అడిగినట్లు ఇక్కడ కూడా రాయబడలేదు. కానీ హృదయాంతరంగంలోని సమస్తమును కూడా స్పష్టంగా చూడగలిగిన దేవుడట హాగరు యొక్క హృదయ ఘోషను వినట వెనువెంటనే ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చి దప్పికతో నాలుక ఎండిపోయి చావబోతున్న ఆమె కుమారుడిని, ఆమె ప్రాణాన్ని కూడా ఆయన కాపాడాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కన్నీళ్లతో హాగరు ఆకాశం నుండి అద్భుతమైన తను ఊహించినంత గొప్ప జవాబును పొందుకుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, 2 తిమోతేయులు 3:1 చూసినట్లయితే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము అని దేవుని యొక్క వాక్యంలో ముందుగానే వ్రాయబడినట్లు ఇది అపాయకరమైన కాలం. ప్రియమైన దేవులారా, ఈ అపాయకరమైన కాలంలో హాగరు పైకి, ఆమె కుమారుడి పైకి మరణం ముంచుకు వచ్చినట్లుగా మరణకరమైన రోగాలు, ప్రియమైన దేవులారా, మరణకరమైన పరిస్థితులు, మరణకరమైన సమస్యలు, ఒత్తిళ్లతో తల్లడిల్లిపోతున్న పరిస్థితిలో ఎంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆదరణకరమైన మాట వారికి లేదు. ఆదరణకరమైన ప్రియమైన దేవుని యొక్క ప్రేమ వారికి లేదు. దేవుని యొక్క మాట మాట్లాడి ఆ ఆదరణ ఇచ్చే ఆ దేవుడు వారి జీవితాల్లో లేక ఎంతోమంది జీవితాలు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ఇదే బాగుందని చెప్పి అక్కడతో ప్రాణాలు ముగించేసుకుంటున్నారు. ప్రియమైన దేవులారా, ఒక 13 సంవత్సరాల అమ్మాయి విజయవాడ ఏరియా, ప్రియమైన దేవులారా, వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అక్కడ ఒక గొప్ప పెద్ద వ్యక్తి, ప్రియమైన, కనీసం అతని వయస్సు 70 పైనే. ప్రియమైన దేవులారా, ఈ 13 సంవత్సరాల అమ్మాయి ఏ పరిస్థితిలో ఉంటుందో మనకు తెలుసు కదండి. ఆ పిల్ల ఆడుకోవడము, తల్లిదండ్రులు పెట్టిన తినడం, చక్కగా చదువుకోవడం, ఆ పరిస్థితిలో ఉన్న ఆ పెద్ద అయిన, ప్రియమైన దేవులారా, మనవరాలతో సమానమైన ఆ పెద్ద అయిన, ప్రియమైన దేవులారా, ఆ పిల్లని టచ్ చేయకూడని ప్రాంతాల్లో టచ్ చేస్తూ, ప్రియమైన దేవులారా, ఆ పిల్ల స్కూల్కి వస్తున్నప్పుడు ఆ పిల్ల లిఫ్ట్లో, ఆ పిల్ల కంటే ముందు లిఫ్ట్లో ఉండి పిల్లని భయంకరమైన పరిస్థితుల్లో వేధిస్తూ, ప్రియమైన ఒక మనవరాలు ఒక కూతురుతో సమానమని కూడా ఆలోచించకుండా భయంకరమైన పరిస్థితుల్లో ఆ పిల్లని వేధిస్తూ, మాటలతో చేతలతో భయంకరమైన పరిస్థితుల్లో ఆ బిడ్డను, ప్రియమైన చాలా వేదనకు గురి చేసిన ఆ వ్యక్తి, ప్రియమైన ఆ పిల్ల తల్లిదండ్రులకు చెప్దామంటే అతను రాజకీయంగా పెద్ద పలుకుడు బడి ఉన్న వ్యక్తి. ప్రియమైన ఆ పిల్ల ఎక్కడైతే ఆ మాట తల్లిదండ్రులకు చెప్తే ఆ తల్లిదండ్రులని ఎక్కడైతే చంపేస్తాడో, తల్లిదండ్రుల జీవితాలను ఎక్కడైతే పాడు చేస్తాడో, కుటుంబాన్ని పాడు చేస్తాడేమోనని ఆ చిన్న హృదయం ఎంతగా నలిగిపోయిందో ఒకసారి ఆలోచించేయండి. చెప్పుకోలేని పరిస్థితి, తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి, ఇతరులకు చెప్పుకోలేని పరిస్థితి, ప్రియమైన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చక్కగా ఆడుకొని, చక్కగా తల్లిదండ్రులు పెట్టింది తిని, చక్కగా స్కూల్కి వెళ్ళవలసిన ఆ చిన్న పిల్ల జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితితో కూడి కట్టుకుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవులారా, ఆ పిల్ల 3-4 టావులు తల్లిదండ్రులకి ఉత్తరం లెటర్ రాసిందంట. ఏమనంటే, అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం, మీతో ఉండాలని నాకు ఉంది, కానీ నేను ఉండలేని పరిస్థితి. ప్రియమైన దేవులారా, నేను చదువుకోవాలని ఉంది, నేను చదువుకొని మంచి జాబ్ చేయాలని ఉంది, నాకు పిల్లలతో ఆడుకోవాలని ఉంది, కానీ నేను అలా ఉండలేకపోతున్నానని 3-4 టావులు ఈ లెటర్ రాసి మేడం నుంచి దూకి చచ్చిపోయిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఆదరణ లేదు కదా. ప్రియమైన దేవుడు అంటే ఏంటో తెలియదు కదా. కానీ దేవుడు నీకు తెలుసు కదా. ప్రియమైన ఇలాగ ఎంతమంది జీవితాలు, ఎంతమంది ఆడపిల్లల బ్రతుకులు నాశనం అవుతున్నాయో, ఎంతమంది యవనస్తుల బిడ్డల యొక్క జీవితాలు నాశనం అవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రియమైన ఎప్పుడైనా ఆలోచన చేసే వారి కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ప్రియమైన దేవులారా, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ప్రియమైన హాగరు ప్రార్థన చేస్తుంది, తన కుమారుడు పరిస్థితి బాగోలేదు. ప్రియమైన ఆ దాహముతో అతను తల్లడిల్లిపోతా ఉన్నాడు. చనిపోయే పరిస్థితి ఇద్దరికి కూడా వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాక ఎలుగెత్తి ఏడుస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఎంత గొప్ప జవాబును దయచేశాడు. ఇంత ఆదరణకర్త మనతో ఉండి కూడా మనము ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ప్రియమైన దేవులారా, ఆ పిల్ల గుండె ఎంత చిన్న గుండె, ఎంత పెద్ద సమస్యను భరించి
ఏమీ చేయలేని పరిస్థితుల్లో తన ప్రాణాన్ని తీసేసుకుంది ప్రియమిదేవులారా. ఇలాగ ఎంతమంది జీవితాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులుగా పట్టించుకుంటున్నామా వాళ్ళని? ప్రియమిదేవులారా, మా పిల్లల పరిస్థితులు పట్టించుకునే తల్లిదండ్రులుగా మనం ఉంటున్నామా? వారి కొరకు కన్నీటి ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా మనం ఉంటున్నామా? ఒక అమ్మాయి బెంగళూరులో మంచి జాబ్లో ఉందండి. యమన బిడ్డ ప్రియమిదేవులారా, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమ్మాయికి జాబ్ వచ్చింది బెంగళూరులో. తల్లిదండ్రులు చూడటానికి వచ్చిన సెలవుల్లో తిరిగి రిటర్ను అమ్మాయి వెళ్ళిపోతూ ఉంది. ప్రియమిదేవులారా, చాలాసార్లు మనం పేపర్లో చదువుంటాం, దీన్ని చదివాము. మేము చాలాసార్లు కూడా చెప్పాం. ప్రియమిదేవులారా, ఆవిడ బెంగళూరు వెళ్ళిపోతూ ప్రియమిదేవులారా, మరి తల్లిదండ్రులు కూడా మరి ఆలోచన చేయరు, ఏంటో అర్థం అవ్వదు. మరి ఏ టైంలో ట్రైన్ ఎక్కించారో తెల్లవారు 4 గంటలకు అక్కడ దిగింది బెంగళూరులో. ప్రియమిదేవులారా, దిగిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ బుక్ చేసుకుని ఆమె క్యాబ్లో వెళ్ళిపోతూ ఉంది. మరి చక్క సామాను సర్దుకుంది, రిలాక్స్గా కూర్చుంది, ఫోన్ మాట్లాడుతూ ఉంది. వాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చూడలేదు ప్రియమిదేవులారా. వాడు ఎటువైపు తీసుకెళ్తున్నాడో చూడలేదు ప్రియమిదేవులారా. సిటీకి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు, అడవి లాంటి ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయిని పాడు చేసి అక్కడే కత్తితో చంపేసి తన వస్తువులన్నీ తీసుకొని అబ్బాయి వెళ్ళిపోయాడు ప్రియమిదేవులారా. ఆ డ్రైవర్ వెళ్ళిపోయాడు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, కానీ చాలా మరి రోజులు అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లోకి వచ్చేసింది. ప్రియమిదేవుడు దేవుని బిడ్డలారా, ఆఖరి కనుక్కున్నారు, అమ్మాయి జీవితం అలా ముగించబడ్డది. ఈరోజు ఎంతమంది జీవితాలు ఈ పరిస్థితుల్లో ఉన్నాయి, చెప్పుకోలేరు తల్లిదండ్రులకి, చెప్పుకోలేని గూడు కట్టుకుపోయిన బాధతో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఒకసారి ఆలోచించేయండి. తల్లిదండ్రులుగా నువ్వు స్నేహితురాలుగా నీ పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచన చేస్తున్నావా? వారి గుండెల్లో ఉన్న వ్యాధులను నువ్వు కనిపెడుతున్నావా? వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారని ఎప్పుడైనా ఆలోచన చేసావా? వారి కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? ఆలోచన చేయండి ప్రియమిదేవులారా. ఈ అబ్బాయికి మరి పనికిరాని సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ప్రియమిదేవులారా. అన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఏకాంతంగా కఠినంగా కన్నీటితో నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే తెప్పక వెంటనే నీకు దేవుడు సమాధానం ఇస్తాడండి, నీకు జవాబిస్తాడు. నిన్న పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని నిన్ను కూడా విడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. మన కన్నీటి ప్రార్థనే తక్కువ, మనం కన్నీటితో ప్రార్థన చేసే పరిస్థితి లేదు, పిల్లల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఎంతసేపు మన పని, మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రియమిదేవులారా, అంటే మనం ఎలాగ అనుభవించాలి లోకానుసారమైన జీవితాలు జీవిస్తున్నాం. కానీ మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి? వారు లోకానికి వెళుతున్న ఎంతమంది ప్రేమని చెప్పి చిన్న వయసులోనే ప్రేమించుకుని ఎంతమంది ఆ ప్రేమకు కాదని వారిని గ్యాసెట్లతో చంపేసి కత్తులతో పొడి చేసి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో లోకముందో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ యవ్వన బిడ్డల కొరకు తల్లిదండ్రులుగా ఎంతవరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రియమిదేవులారా? వారి జీవితాల్లో ఏ పరిస్థితుల్లో, ఏ బెంగలో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో వారు నలిగిపోతున్నారో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రియమిదేవులారా, ఇక్కడ అంటాడు కదా, చేజారిపోతున్న పరిస్థితుల్లో దేవుని హస్తం జోక్యం చేసుకోవాలంటే, ప్రతికూల పరిస్థితులు పూర్తిగా అణిచివేయబడాలంటే హృదయంలోని తీవ్రతకు, భారానికి బాహ్యంగా బయటకు కనబడే ఆధారము కన్నీరు మాత్రమే. నీ దేవుని దగ్గర నువ్వు కన్నీరు విడిస్తే ఏదైనా ఆయన చేయగలడండి. ఆకాశం సింహాసనమే, ఆయన సింహాసనమే కదిలించబడింది. మరి హాగరు మరి ప్రియమిద ఆ ఎలుగెత్తి దేవుని దగ్గర మొరపెడితేనట ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిదేవులారా, ఆదికాండము 21:19 అంటాడు, దేవుడు ఆ అమ్మాయి కన్నులు తెరిచినందునట ఆమె నీళ్ళు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శ్రమలు, ప్రాణాపాయంలో తన కుమారుడి చావు చూడలేక హాగరు చేసిన కన్నీటి ప్రార్థన ఆకాశం వరకు కూడా ప్రతిధ్వనించగా, ఆకాశం నుండి దేవుని దూత హాగరుతో మాట్లాడటం మాత్రమే కాక ఆ తల్లి బిడ్డ చావకుండా నీళ్లు ఊటను చూసేలా ఆ తల్లి కన్నులు తెరిచాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన కార్యము, అద్భుతమైన కార్యము హాగరు జీవితంలో దేవుడు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు చేస్తావా కన్నీటి ప్రార్థన? ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నావో, ఏ అప్పుల్లో నలిగిపోతున్నావో, నీ పిల్లల యొక్క పరిస్థితి ఏ స్థితిలో ఉందో ఒక్కసారి నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి. నువ్వు దేవుని దగ్గర కన్నీరు కార్చు, నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమిదేవులారా, ఇక్కడ దేవుని చేత తెరవబడిన కన్నులతోటి ఆమె ఆ నీటి ఊటని
చూచి మరి తిత్తిని నింపట బిడ్డకు త్రాగించి తాను కూడా త్రాగి సజీవురాలైందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన 118:17 చూసినట్లయితే, నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. నిన్ను మరణానికి అప్పగించడానికి కాదు దేవుడు నిన్ను రక్షించుకుంది, నిన్ను మరణానికి అప్పగించడానికి కాదు. కఠినంగా శిక్షించవచ్చు కానీ నిన్ను మరణానికి అప్పగించడండి. ప్రియమిత్రులకు అంటాడు, అన్నీ దేవుని వాక్యము. ప్రియమిత్రుల అన్న దేవుని వాక్యము ఆమె జీవితంలో, ఆమె కుమారుడి జీవితంలో ఆ రోజు నెరవేరాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రుల మరి మనము దేవుని యొక్క కన్నీటి ప్రార్థన గురించి, నీవు అన్ని వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఉంటూ ఏది కూడా కలిసిరక అయిన వాళ్ళందరూ కూడా నీకు శత్రువులైన స్థితిలో ఉన్నప్పటికీ, చావు తప్ప వేరే మార్గం లేదు అనుకుంటున్నప్పటికీ ఈ వాక్యం మనకి ప్రియమిత్రుల ఈ వాక్యము హాగర జీవితంలో నెరవేరినట్లు నీ జీవితంలో కూడా నెరవేరాలని వేదనతో రహస్యమందు చూచు సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో కన్నీటితో మరపెట్టుటకై నువ్వు ఇప్పుడే తీర్మానం చేసుకో. ప్రియమిత్రుల నీ సొంత వాళ్ళే నీకు శత్రువులైతే, ప్రియమిత్రులరా నీకు ఏ పరిస్థితుల్లో అయినా సరే నీ దేవుడు నిన్ను రక్షించగలిగేవాడు, నిన్న పరిస్థితి నుంచి విడిపించగలిగేవాడు, నీ బిడ్డ యొక్క జీవితాన్ని కట్టగలిగే దేవుడు. అట్టి దేవుడు మనకున్నాడని నీ కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు నిర్ధారణ చేసుకో. ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు కదా, 2 సమూయేలు 22:7 అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నేను దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవుల్లో చొచ్చనని ఆయన చెప్తా ఉన్నాడు. నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, నీ ప్రార్థనకి నీ కన్నీటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వటానికి ఆయన ఎప్పుడు కూడా ఆయన చెవులట మన మొరల కొరకు ఆయన మరి ఆ చెవులు మరి చొచ్చి ఉంచుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే, నీ కన్నీటి ప్రార్థన చేస్తే ఆయన వినే దేవుడుగా ఉన్నాడు. హాగరు ప్రార్థన చేస్తుంది, భయంకరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేస్తుంది. ప్రియమిత్రులారా, ఆ ప్రార్థన ఆ దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించింది. ప్రియమిత్రులారా, దేవుడు వెంటనే మరి ఆ చిన్నవారిని యొక్క మొర విన్నాడట. హాగరు, నీకేమొచ్చింది, నువ్వు భయపడొద్దు. ప్రియమిత్రులారా, అంతవరకు నీరు కనబడలేని ఆ ప్రాంతంలో నీటి ఓటని దేవుడు దయచేశాడండి. ప్రియమిత్రులారా, ఎంతగా వారిద్దరి యొక్క ప్రాణాన్ని దేవుడు రక్షించాడో ఒకసారి ఆలోచన చేయండి. నీ యొక్క ప్రాణాన్ని కూడా, నీ యొక్క జీవితాన్ని కూడా, నీ యొక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు ఉంచాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. నువ్వు కన్నీటి ప్రార్థన చేయి, నీ ప్రార్థనకి దేవుడు తప్పగా జవాబిస్తాడు. ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు కదా, హాగరు కన్నీటిని చూచి అగాధ జలములనట ఆయన పైకి తీసి ఆ తల్లి బిడ్డలనట బ్రతికించాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయి. వారి వేదన గమనించు, వారి యొక్క పరిస్థితిని గమనించు. ఆ చిన్న బిడ్డలో ఉన్న ఆ వేదన, ఆ శ్రమ, ఆ దుఃఖం, ఆ బాధ ఎవరు తీసివేయగలరు చెప్పండి? తల్లిదండ్రులకు చెప్పుకోలేదు, మరి మిగతా వాళ్ళకి చెప్పుకోలేదు. ఆ బాధను భరించలేక లెటర్ మీద అదంతా కూడా రాసి అమ్మాయి ప్రాణాన్నే తీసేసుకుంది. ప్రియమిత్రులారా, ఈరోజు నీ దేవుడు ఉన్నాడు. ప్రియమిత్రులారా, అది చెప్పండి నీ పిల్లలకి. నీ దేవుని దగ్గర నువ్వు మరపెట్టు, నీ దేవుని దగ్గర నువ్వు వేడు, దేవుడు నీ కార్యం చేస్తాడు. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ పిల్లల నిమిత్తం అంగలార్చండి, కన్నీరు కార్చండి. వారి భవిష్యత్తు కొరకు నువ్వు కన్నీరు కార్చు. వారికి దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదకరమైన పరిస్థితిని దేవుడు ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన వినుకుల్లో దీవించునుగాక.